వెంటనే తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయ్ చందర్ డిమాండ్ చేశారు. తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించేంత వరకు కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దీక్షకు మేమందరం కూడా సంపూర్ణంగా మద్దతుగా నిలిచి ఈ యొక్క కరుణాకర్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చడానికి అందరం కృషి చేస్తామని, వెంటనే ప్రభుత్వం దిగువచ్చి ఈ యొక్క మద్యపాన నిషేధాన్ని ప్రకటించాలని మీ ద్వారా తెలియజేస్తారు. అందరూ కూడా యావకించుకుంటున్నారు. ఎప్పుడు చూసినా 24 గంటలు రోడ్లమ్మట పవిత్రమైన స్థలం తాగి తందనాలుతుంటే అది చూసి ఓర్చుకోలేక ఈ ప్రాంతాన్ని ఆలోచించండి, చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎలా చేస్తే బాగుంటుందో అని ఒక ఆలోచన చేయండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు. మరోవైపు కరుణాకర్ రెడ్డి చేపట్టిన దీక్ష శిబిరం వద్దకు మహిళలు, అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఉప ఎన్నికల సందర్భంగా తిరుపతి పవిత్రత గురించి పదే పదే మాట్లాడిన కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇప్పుడు ఏమయ్యారని మహిళలు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.